సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల లడ్డూ విషయంలో కల్తీ జరగలేదని తెలిసినప్పటికీ క్షమాపణ చెప్పడంలో చంద్రబాబుకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదాన్ని బజారుకు లాగింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వమేనని ఆరోపించారు. టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ను బలి పశువుగా చేసి బదిలీ చేశారని కాకాని విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు తప్పు ఒప్పుకుని వెంకటేశ్వర స్వామికి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్వామి ప్రసాదాన్ని అతి పవిత్రంగా భావించేటువంటి లడ్డూ ప్రసాదాన్ని బజార్కి ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? మీరు కాదా? దాని మీద నానాయాగి చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తులు మీరు కాదా? ఒక పక్క చంద్రబాబు నాయుడు, మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడిన తర్వాత చివరికి సుప్రీంకోర్టు దాకా వెళితే సుప్రీంకోర్టు మందలించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అని చెప్పి విచారణ జరిపించండి, నిజ నిజాలు నిర్ధారించండి అని చెప్పి సిబిఐతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ సిబిఐ ఇచ్చినటువంటి నివేదికలో అటు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కానీ, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఎన్డీడీబీ కానీ, ఎన్డీఆర్ రెండు జాతీయ సంస్థలు వాళ్ళకి పంపిస్తే వాళ్ళు పంపించినటువంటి వాటిలో ఏదైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారో జంతువుల కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది, గొడ్డు కొవ్వు ఉంది అని మీరు మాట్లాడారో అవి లేవు అని నిర్ధారించారు. లేవు అని నిర్ధారిస్తే మీరు అనుకున్నటువంటి విధంగా రిపోర్ట్ రాలేదని అక్కడున్నటువంటి ఈవో సింఘాల్ అనిల్ కుమార్ సింఘాల్ గారిని ఈరోజు ఆయన్ని బలి పశువుని చేసి ఆయన్ని బదిలీ చేశారు. అదేవిధంగా ఈరోజు దాని మీద సుప్రీంకోర్టు చెప్పినా ఎక్కడన్నా ఆగారా? లేదే. మీ ఇష్ట ప్రకారం ఊరు వాడ ఎక్కడికి వెళ్ళినా సరే వెంకటేశ్వర స్వామి యొక్క ఔన్నత్యాన్ని, పవిత్రతని దెబ్బతీసేటువంటి విధంగా మీరు అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుకు అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఎంపీ లావు శ్రీకృష్ణ